తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రమైన రోజులకు సంబంధించి ఆచారాలు పూర్తయిన వెంటనే కొండ ఆలయంలోని అంతర్భాగంలోని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గాన్ని సామాన్య భక్తుల కోసం తెరవబడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయ మాఢవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని ఈవో తెలిపారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. నాద నీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం, అదే రోజు గీతా జయంతి రావడంతో భగవద్గీత అఖండ పారాయణం కూడా నిర్వహిస్తామన్నారు. పురాణాల ప్రకారం దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకు ఒక్కరోజు అంటే భూలోకంలో 1 సంవత్సరానికి సమానం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలైతే ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, దేవలోకంలో రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. ఇక తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానమని అర్థం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ఈ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారని, ఇది దేవలోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియగా భావిస్తారు. అదే భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాల్లో ఈ 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నంత భాగ్యం కలుగుతుందనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజుల్లో ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులతో సమానమేనని అర్థం. 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఈ నేపథ్యంలో దర్శనాలకు సంబంధించి డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. తిరుపతిలోని కౌంటర్లను టీటీడీ జేఈఓ సదా భార్గవి తనిఖీ చేశారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగి పట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్పల్లిలోని జడ్పీ హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.